పండుగకు ఆలయాలు ముస్తాబోతున్నాయి. జూన్ 26న నగరంలో బోనం సందడి మొదలు కాబోతుంది. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, 2న రథోత్సవం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో కలరింగ్, పెయింటింగ్ పనులు చివరి దశలో ఉన్నట్టు ఆలయ ఈవో మహేందర్ గౌడ్ తెలిపారు. గత ఏడాది 1,50,000 మందికి పైగా భక్తులు వచ్చారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జూన్ 26వ తేదీ తొలి పూజతో గోల్కొండలో బోనాల సందడి ప్రారంభం కాబోతోంది. ఇక జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఏడాదికేడాది నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మరి ఈ ఏడాది అమ్మవారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు అనే వివరాలను తెలుసుకుందాము. మనతో పాటు ఆలయ ఈవో మహేందర్ గౌడ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటేనే అందరికీ కన్నుల పండుగ. నగరం నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? శ్రీమాత్రే నమః. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవియే నమః. ఈ 2025 వార్షిక కళ్యాణోత్సవం పురస్కరించుకొని గత సంవత్సరం జరిగిన ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన, అలాగే కొండా సురేఖమేరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వివిధ శాఖల వారు పాల్గొనడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్ వారు గతంలో జరిగిన విషయమై వాళ్ళ ద్వారా సమాచారం సేకరిస్తూ ఈ సంవత్సరంలో ఏమేమి చేయాల్సిందనే విషయమై వాళ్ళకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఏర్పాటు చేసిన దానికంటే ఇంకా ఘనంగా ఏర్పాటు చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, తర్వాత వృద్ధులకు శీఘ్ర దర్శనము, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళకు కూడా శీఘ్ర దర్శనం ఏర్పాటుకి చర్చించడం అవన్నీ జరిగినది. ఉచిత ప్రసాదం పంపిణీ ఇవన్నీ కూడా జరిగినది. ఈ సమీక్ష సమావేశం రెండు దఫాలుగా జరిగినది. ఒకటేమో 16వ తారీఖు ఉదయం, మళ్ళీ 16వ తారీఖు సాయంకాలము, మళ్ళీ అధికారులతో మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారి ఆధ్వర్యంలో మిగతా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పడడం జరిగింది. అందులో కూడా మేడం గారు ఏదైతే సూచించినారో దాన్ని చూసా తప్పకుండా పాటిస్తూ మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మ మాకు ఆశీర్వదిస్తూ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. గత ఏడాది ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, కళ్యాణానికి హాజరయ్యారు? ఈ ఏడాది ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? అంటే గత సంవత్సరం నేను ఈ మధ్యనే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 4 రోజులైంది నేను ఛార్జ్ తీసుకోవడం. నాకు తెలిసిన సమాచారం బట్టి గత సంవత్సరం కళ్యాణంలో 250 మంది దాకా దంపతులు కూర్చున్నారనే సమాచారం తెలియవచ్చింది. అదేవిధంగా వివిఐపీలు, డోనర్లు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాని విషయం కూడా చర్చించడం, దాన్ని ఎలా నివారించాలి, దానికి ఇంకా మిగతా వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనే విషయమే చర్చించినారు పెద్దలు. దాని నిర్ణయం కూడా తీసుకొని దాని నిర్ణయం ఇంకా మాకేం రాలేదు. ఇంకా దాన్ని బట్టి మేము ముందుకు సాగుతాం. అయితే గత సంవత్సరం చూసుకుంటే పాసుల విషయంలో కూడా కొంతవరకు గందరగోళం అనేది జరిగింది. మీకు తెలిసే ఉంటుంది. అంటే క్యూ లైన్ల దగ్గర కానీ విఐపీలను పంపించేది, సామాన్యులను పంపించేది, అక్కడ కొంత గందరగోళ వాతావరణం అనేది ఏర్పడింది. మరి ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగకుండా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దీని విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతున్నది. ఫస్ట్ ప్రయారిటీగా ఏదైతే వివిధ శాఖల వారు సమీక్షా సమావేశం ఇచ్చేసినారో అందులో ఈ పోలీస్ శాఖ వారితో ప్రయారిటీ ఇచ్చుకుంటూ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఒకసారి రూట్ మ్యాప్ కూడా చేశాము. తర్వాత అది గత సంవత్సరం చేసిన దానికి ఈ కళ్యాణానికి వచ్చేసి జనసందోహానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరపబోయే కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా సిస్టమ్ మార్పు చేర్పు చేయడం జరిగింది. సరే, అయితే ఆ సమయంలో మనకి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ దారులన్నీ కూడా మనకు భక్తులతోటి రద్దీగా మారిపోతూ ఉంటాయి. మరి ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు అనేవి పెడుతున్నారు? మనకి రూట్ మ్యాప్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి? రూట్ మ్యాప్స్ అంటే ఇక్కడ పెట్రోల్ బంప్ ఏదో ఉంది కదా, అక్కడికి ఎంట్రీ పాయింట్ చేశారు. ఇంతకుముందు గతంలో ఎంట్రీ పాయింట్ కొద్దిగా తక్కువగా ఉండే, ఇమీడియట్గా ఉండే కళ్యాణానికి దగ్గర
50 ఫర్లాంగ్స్ అట్లా 40 ఫర్లాంగ్స్ ఉండి ఇప్పుడు మాత్రం 200 ఫర్లాంగ్స్ దూరంగా ఎంట్రీ పాయింట్ అక్కడ నుండి కార్లు డైవర్షన్ అటు నుండి అటే వెళ్ళిపోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా 3 విభాగాలుగా విభజించారు. అట్లా తీసుకెళ్ళి వీళ్ళని వివిఐపీలని, తర్వాత డోనర్స్ని, తర్వాత వీళ్ళని ఇంకా శివసాత్రుల్లో కూడా ప్రత్యేకంగా ఈరోజు మన కమిషనరేట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఆధ్వర్యంలో మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం అలాగే మా గౌరవ కమిషనర్ గారి సమక్షంలో శివశాస్త్రులతోటి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు నివారించడానికి ఏం చర్యలు తీసుకోవాలి, పోలీసు మన మిగతా విభాగ శాఖల అధికారులతోటి సమన్వయం ఏర్పరచుకొని సూచనలు సలహాలు ఇచ్చారు. వాళ్ళకు కూడా సంతృప్తిపరంగా సవాళ్ళు ఏదైతే మీటింగ్లో జరిగిందో వాళ్ళు సంతృప్తిపరంగా వెళ్ళి ఉన్నారు. బల్కంపేట అమ్మవారు అంటేనే ప్రతి ఒక్కరు కూడా కొంగు బంగారంగా భావిస్తూ ఉంటారు. బావిలో వెలిసిన తల్లి, బంగారు తల్లి మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవం చూడటానికి అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. గత సంవత్సరం 1,50,000 మందికి పైగా భక్తులు తరలి వస్తే ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనకి పెయింటింగ్ వర్క్స్ అనేవి కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ఇక క్యూ లైన్లు, వాటర్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మెడికల్ వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఈసారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లుగా మనకు ఆలయ ఈవో తెలపడం జరిగింది.